షిప్స్ ఎందుకు అంత స్లోగా వెళ్తాయి? నార్మల్ గా షిప్స్ యొక్క స్పీడ్ ని నాట్స్ లో కొలుస్తారు. 1 knot ఈజ్ ఈక్వల్స్ టు 1.15 మైల్స్ ఉంటుంది. అదే కిలోమీటర్స్ లో అయితే 1 knot ఈజ్ ఈక్వల్స్ టు 1.8 కిలోమీటర్స్ ఉంటుంది. క్రూజ్ షిప్స్ లాంటి పెద్ద పెద్ద షిప్స్ మాక్సిమం 30 knot స్పీడ్స్ వెళ్ళగలవు. అంటే 34 మైల్స్ పర్ అవర్ స్పీడ్ తో మాత్రమే వెళ్ళగలవు. అలాగే ఫాస్టెస్ట్ సబ్మెరైన్ షిప్స్ కూడా మాక్సిమం 40 knots వేగంతో మాత్రమే ప్రయాణించగలవు. లార్జ్ కార్గో షిప్స్ అయితే 20 to 30 knots స్పీడ్ తో ప్రయాణిస్తాయి. అయితే షిప్స్ ఇంత స్లోగా ప్రయాణించడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీటికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫిజిక్స్ ఫార్ములాస్ అన్నిటిని పక్కన పెట్టేసి సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే గాలి కంటే వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ మీద గాలి ఎటువంటి ప్రభావం చూపించదు. వెహికల్స్ ఈజీగా వెళ్లిపోతాయి. అదే సముద్రంలో కానీ నదుల్లో కానీ షిప్స్ ప్రయాణించాలంటే వాటర్ ని నెట్టుకుని ప్రయాణించాలి. ఇలా 6000 టన్నులు బరువు ఉన్న ఒక షిప్ వాటర్ లో ఉండాలంటే మ్యాక్స్ ఆ షిప్ ఎంత బరువు ఉందో అంత అమౌంట్ ఆఫ్ వాటర్ ని కూడా పక్కకు నెట్టాలి. ఇక్కడ షిప్స్ కి వాటర్ ఆపోజిట్ ఫోర్స్ లో పనిచేస్తుంది. దాన్ని డ్రాగ్ ఫోర్స్ అని కూడా అంటారు. ఈ డ్రాగ్ ఫోర్స్ ని తగ్గించి వాటర్